గుంటూరు గోరంట్ల సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో ఆంధ్ర డ్రై ఫ్రూట్ స్టోర్ మూడవ బ్రాంచ్‌ను నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలికి డ్రై ఫ్రూట్స్ ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. నగరవాసులకు ఆంధ్ర డ్రై ఫ్రూట్ స్టోర్ ద్వారా నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌ను అందించడం ఎంతో గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా వంటి మేలైన రకాల డ్రై ఫ్రూట్స్‌తో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఈ స్టోర్‌లో లభ్యమవుతాయని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈరోజు ఏప్రిల్ 22న బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్లో డెకత్లాన్ పక్కన ఇక్కడ ఆంధ్ర డ్రై ఫ్రూట్ షాప్ కొత్తగా ప్రారంభించడం జరిగింది. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ షాప్ పెట్టడం అనేది నాట్ ఓన్లీ ఒక బిజినెస్ లాగా, ఒక సంఘ సేవ లాగా కూడా. ఎందుకంటే హెల్త్ అందరిది చూసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిగా పనికొచ్చింది వాళ్ళ హెల్త్ కి అనేసి కూడా జనాల్లో తెలియాలి. సో ఈ డ్రై ఫ్రూట్ షాప్ యాక్చువల్లీ ఇది మూడో బ్రాంచ్ గుజ్జన్గుంట రోడ్లో అండ్ అమరావతి రోడ్లో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. సో యాజ్ ఇవాళ అర్త్ డే కూడా అండి. సో బయట ఎలా అయితే పర్యావరణ సురక్షితం చేస్తారో అలాగే బాడీలో పర్యావరణం మంచిగా ఉండాలి అంటే హెల్త్ పరంగా ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని తీసుకోవడం చాలా మంచిది. సో నా పరంగా యాజ్ ఎ డాక్టర్ నేను గైనకాలజిస్ట్ అండ్ పీసీఓడి సమస్యలు ఈ ప్రకారంగా చూస్తూ ఉంటాం, ఇన్ఫర్టిలిటీ సమస్యలు చూస్తుంటాం. ఎందుకంటే ఈనాటి కాలం పిల్లలు జంక్ ఫుడ్ తప్ప చిప్స్, కుర్కురే, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, సోడా, కూల్ డ్రింక్స్ లో తీసుకుంటున్నారు కానీ డ్రై సీడ్స్ తీసుకోవడం లేదు. ఇన్ని రకాల డ్రై సీడ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, వాళ్ళకి సరిగ్గా తెలియదు. సో ఇలాంటివి వాళ్ళకి అలవాటు పరచడంలో చాలా పనికి వస్తాయి. ఇలాంటి ఫ్రూట్ షాప్ ని జస్ట్ చూడటం అయినా ఒకసారి రండి అండ్ మీకు ఇష్టం వచ్చినవి ఇలా షాపింగ్ చేసుకొని తీసుకొని ఒకసారి రుచి చూసి చూడండి. అలాగే సమ్మర్ వస్తుంది, నా ప్రకారంగా ఒక చిన్న చిట్కా చెప్తాను. రాత్రి కొన్ని డ్రై సీడ్స్ అంటే వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అలాంటివి నానబెట్టుకోండి. అండ్ కొంచెం బాదం, 4 బాదం, 2 అక్రోట్, 2 అంజీర నానబెట్టుకోండి. పొద్దున్నే అవి అన్ని ఏమో ఒక పాలల్లో కొంచెం ఐస్ పెట్టుకొని చేసేసుకొని తాగండి. ఎంత బలంగా ఉండేది చూడండి. అది మీకు కూల్నెస్ కూడా ఇస్తుంది అండ్ ఆల్సో హెల్త్ ని కూడా ఇస్తుంది. సో అలాగా ఈ సమ్మర్ సీజన్ లో అందరూ విద్యార్థులు కానివ్వండి, అందరూ జనాలు కానివ్వండి, ఇలా డ్రై సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ని అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ అఖిల్ గారికి అభినందనలు. ఇలా డ్రై ఫ్రూట్ షాప్ కొత్తగా మీన్స్ కొత్త వెరైటీస్ కూడా చాలా వచ్చాయి. సో మీకు చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ షాప్ ఇంకా మరికొన్ని బ్రాంచ్లు వచ్చి ఇంకా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి టోటల్ అన్ని 150 ఐటమ్స్ దాకా ఉంటాయి మీకు ఇక్కడ. క్యాష్యూలో కానీ, ఆల్మండ్స్లో కానీ, అంటే వెరైటీస్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క క్వాలిటీ అట్లా మెయింటైన్ చేస్తూ డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, అంజీర్ కానీ, బెర్రీస్ కానీ ఉన్న వాటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బయటికి ఇక్కడ క్వాలిటీ ఏంటంటే మన దగ్గర కొంచెం క్వాలిటీ ఉంటుంది, బట్ ప్రైస్ ఉంటుంది. క్వాలిటీ ఏంటంటే మీకు ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాం మన దగ్గర. డ్రై ఫ్రూట్ షాప్ లో దొరికే మా దగ్గర దొరికినాయి ఏంటంటే బయట ఏంటంటే మీకు ఏంటంటే ఆయిల్ తీసినవి ఉంటాయి, తీని ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఆయిల్ ఉంటాయి, వితౌట్ ఆయిల్ కూడా ఉంటాయి అన్నమాట.